అందరికీ నమస్కారం అండి. పూర్వము మంగాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. అక్కడ ఉండే ప్రజలు చాలా సాధారణమైన జీవితం గడుపుతూ ఉండేవారు. వ్యవసాయము లేదా కూలీ పనులు చేసుకుంటూ సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఆ ఊర్లో ఒక బాలిక పేరు సీత. ఆమె వయసు 14 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి చదువు పైన చాలా మక్కువ ఉండేది. తండ్రి కూలి పని చేసేవారు. తల్లి ఇంటి పని చేసుకునే ఒక సాధారణమైన గృహిణి. కానీ సీతకు భవిష్యత్తు పైన ఎన్నో కలలుండేవి. తండ్రి అనారోగ్య కారణంగా 7 ఏళ్లకే కన్ను మూస్తే తల్లి కూలి పనులకు వెళుతూ కుమార్తెను చదివించాలని ఆశపడుతుండేది. సీత బడికి వెళ్తుంది కానీ చేతిలో పుస్తకాలుండేవి కాదు. పాదరక్షలు లేవు. నడిచే మార్గంలో ఇసుక వేడిగా ఉంటుంది. అయినా ఆమెకు చదువుపైన విపరీతమైన ఆసక్తి. చెట్ల కింద నీడ కింద కూర్చొని పుస్తకాలతో మమేకమవుతూ ఉండేది. ప్రతిరోజు స్కూలుకి తప్పకుండా హాజరవుతూ ఉండేది. ఆమె చదివింది మర్చిపోయేది కాదు. ఒకరోజు బడిలో సరస్వతి పూజ జరుగుతూ ఉంది. అందరూ పిల్లలు కొత్త బట్టలతో పుష్పాలతో స్కూలుకు వస్తారు. కానీ సీత దగ్గర వాటిలో ఏదీ లేదు. పాత బట్టలు వేసుకుని వచ్చింది. ఆమె చేతిలో పుష్పాలు కూడా లేవు. స్కూల్లో ఉన్న ఉపాధ్యాయుడు ఆమెను పిలిచి, ఏమ్మా సీత, నువ్వు పూజకు పుష్పాలు తేలేదేంటి అన్నాడు. ఆమె తల వంచింది. మా ఇంట్లో ఫలాలు పువ్వులు కొనటానికి డబ్బులు లేవు. కానీ అమ్మ నన్ను తయారు చేసి పంపించింది. సరస్వతీదేవిని పూజించి ఆశీర్వాదం పొందమని చెప్పింది అన్నది. ఉపాధ్యాయుడు ఆ అమ్మాయి తల నిమిరాడు. ఆమెకు దగ్గరలో ఉన్న తోటలో నుంచి పువ్వులు తెచ్చి ఇచ్చారు. సీత ఎంతో భక్తితో హృదయపూర్వకంగా సరస్వతీదేవిని పూజించింది. పూజా సమయంలో సీత మనస్ఫూర్తిగా అమ్మవారి ముందు కూర్చొని కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థిస్తుంది. అమ్మా సరస్వతీదేవి, నాకు ధ్యానం కావాలి. మా అమ్మను కష్టాల నుంచి బయటపడేటట్టు చెయ్యి. నేను బాగా చదువుకోవాలి. నన్ను ఆశీర్వదించు అని మౌనంగా ప్రార్థించింది. ఆ రోజు రాత్రి సీతకు కలలో ఒక అద్భుతమైన దర్శనం కలుగుతుంది. తెల్లని వస్త్రధారణలో వేణువులాంటి శబ్దంతో సరస్వతీదేవి ప్రత్యక్షమవుతారు. సీత, నీ భక్తికి నేనెంతో సంతోషపడుతున్నాను. నీ ప్రయత్నము నాకెంతో నచ్చింది. జ్ఞానం అనేది ప్రసాదంగా ఇవ్వలేను. అది నీ కృషితో వస్తుంది. కానీ నీ మార్గంలో ఉన్న అడ్డంకులు తొలగిస్తాను. నువ్వు భయపడకు. నీ ప్రయత్నాన్ని నువ్వు కొనసాగించు అంటూ ఆమెను ఆశీర్వదిస్తుంది. ఆ కలతో ఆ రాత్రి ఆమెకు మెలకువ వచ్చింది. గుండె నిండిపోయింది. అందిన అవకాశాన్ని వదలకుండా సీత మరింతగా కృషి చేసింది. పుస్తకాలు లేకపోయినా స్కూలు లైబ్రరీలో ప్రతిరోజు గంటల తరబడి చదివేది. బట్టలు చినిగిపోయినా మేధస్సు మట్టి కాకుండా పదే పదే పదిలంగా నిదానంగా నడిపింది. ఉపాధ్యాయులు ఆమెకు నోట్స్ ఇచ్చేవారు. పాత పుస్తకాలు ఇచ్చేవారు. అలాగే స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా ఆమెను ఆదరించేవారు. ఎందుకంటే ఆమె వారు చెప్పిన ఒక్క పదం కూడా మర్చిపోయేది కాదు. బడి నుంచి ఇంటికి వచ్చాక తల్లికి పనుల్లో సహాయం చేసేది. రాత్రిపూట దీపపు వెలుగులో పాఠాలు చదువుకునేది. 10వ తరగతిలో జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. అది ఆ ఊరిలో సంచలనాన్ని కలిగించింది. పాఠశాల ఆమెను ఎంతో గౌరవించింది. ఆమెకు పాఠశాల ఉపాధ్యాయులు, జిల్లా అధికారులు మెరిట్ స్కాలర్షిప్ కల్పించారు. ఇంటర్మీడియట్ను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచితంగా చదివింది. అక్కడ కూడా చక్కటి మార్కులతో నిలిచింది. అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ విజేత అనే బిరుదుతో కొన్ని పత్రికలు ఆమె కథను ప్రచురించాయి. ఇంటర్ తర్వాత ఆమె తన కృషితో మంచి ర్యాంకు సాధించి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు పొందింది. ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే ఆమెకు మంచి ఉద్యోగం వచ్చింది. తొలి జీతంతో అమ్మకు చీర కొని ఇచ్చింది. ఆ అమ్మ కన్నీరు ఆపుకోలేకపోయింది. ఆనందంతో గర్వంతో దేవుని స్మరించుకుంటూ, నిన్ను బడికి పంపించిన రోజు దేవుణ్ణి ఎంత మొరపెట్టుకున్నానో నిన్ను చూశాక తెలిసింది. దేవుడు విన్నాడు అని తల్లి చెప్పింది. ఆమె కథ అక్కడితో ఆగలేదు. సీత తన గ్రామానికి తిరిగొచ్చి అక్కడ ఉన్న చిన్నపిల్లల కోసము ఒక చిన్న పాఠశాల మొదలుపెట్టింది. దానికి సరస్వతి విద్యాలయం అని పేరు పెట్టింది. పాఠశాలలో చదువుకోలేని వాళ్లకు ఉచితంగా పాఠం చెప్తూ తాను పొందిన దేవీ కృపను ఇతరులతో పంచుకుంది. వివిధ దేవుళ్ళు ఆమె మనసులోనే ఉన్నారు. నిజంగా శ్రమిస్తే, నిస్వార్థంగా ఎదగాలనుకుంటే
మనల్ని పరీక్షించి చివరికి ఆశీర్వదిస్తారు. కష్టపడే మనసు, భక్తితో కూడిన మనసు ఎప్పటికీ వృధా కాదు. దేవుడు మన కృషిని చూసి ఆశీర్వదిస్తాడు. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.